శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా అదనుగుణ్యం పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఆహా ఏం వండావే ఇంతంత పెద్ద గిన్నెలతో తీసుకొచ్చావు ఏంటి అల్పాహారం రా, పైగా ఉప్పు కారాలున్న అడ్డమైన గడ్డి తింటే అరగవురా, పైగా అనారోగ్యం. అలా అని ఎవరు చెప్పారా నీకు? ఎవరా ఆయన? ఆరోగ్యానందం ప్రేక్షకులకి నమస్కారం. ఉప్పప్పలరాజు గారు, నేను చెప్పినవన్నీ సిద్ధం చేసుకున్నారా? ఓ కప్పులో మొలకెత్తిన శనగలు, పెసలు, ఇదిగో క్యారెట్ ముక్కలు, పల్లీలు, బొబ్బర్లు, పీచు పదార్థం కలిగిన బీన్సు, చిక్కుళ్ళు, గోధుమ గడ్డి, ఇవన్నీ రెడీగా ఉన్నాయా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి. శనగలు, బొబ్బర్లు, పెసలు ఓకేనే. ఈ కొబ్బరి పీచు పచ్చగడ్డి ఏంటే? మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఉండాలి అన్నాడు ఆయన. పీచు పదార్థం అంటే కొబ్బరి పీచు పచ్చగడ్డి కాదే, చిక్కుళ్ళు, బీన్స్ అన్నాడు రాజుగారు. వాడికేం తెలుసు వాడి మొహం? ఆయన ప్రోగ్రామ్ మొత్తం ఫాలో అవుతూ ఆయనకేం తెలుసు ఆయన మొహాన్ని ఎంత తేలిగ్గా తీసి పారేసావే, కళ్ళు పోతాయి. అవునరా, ఆ బీన్స్, చిక్కుడు ఎప్పుడు పొట్టలోకి పోవాలి, ఎప్పుడు అరగాలి, ఎప్పుడు పీచుగా తయారవ్వాలి. అదే పీచే తిన్నామనుకో పొట్టలోకి నేరుగా పోతుంది, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఆయన చెప్పేది వింటూ మనం కూడా కాస్త ఆచరిస్తూ మన ప్రయోగాలు మనం చేయాలి. అవునా? ఆయన వైద్యం కొంత, నీ పైత్యం కొంత. ఇప్పుడు ఎలా తినాలో చెప్తాను. ఒక్కొక్క మనిషి 2 మొలకెత్తిన చెనగ్గింజలు తినండి. రెండా? చెయ్యి పట్టు చిన్న. తరువాత చిటికెడు పెసలు తినండి. ఇందా చింత పిక్కంత క్యారెట్ తినండి. 4 వేరుశెనగ పప్పులు, 9 బొబ్బర్లు తినండి. ఇదిగో ఒకటి ఎక్కువ వచ్చింది. పిడికెడు పీచు పదార్థం కలిగిన వస్తువు తినండి. ఏంటే పీచు పదార్థం అంటే? కొబ్బరి పీచా? గుప్పెడు గోధుమ గడ్డి కూడా తినండి. ఇలా చెప్పినవన్నీ చెప్పిన ప్రకారం మీరు ఇందమ్మా. చేసుకుంటే నీ కొలతలు తగలయ్యా. ఏ రోగం మీ దరికి చేరదు. మనందరికి తినండ్రా. ఆ రాజుగారు తినమన్నది అడ్డమైన గడ్డి కాదే, గోధుమ గడ్డి. తినడానికి ఏ గడ్డి అయితే ఏమిట్రా, గోధుమ గడ్డిలో ఏముంటుంది వాడి మొహం?
అదే పచ్చగడ్డి అయితే కాస్త బాగుంటుంది. చిచి. అందుకే కదా ఆవులు గేదెలు పాలిస్తాయి. నువ్వు తిను. శనగలు పెసలు తింటూ కాస్త గడ్డి నంచుకోండి. గడ్డి కాదే, నిన్ను నంచుకుంటా. చాలే, నేను అదేగా తింటున్నా. నన్ను చూడు. మరి భోజనంలోకి ఏం తింటారు? భోజనమా? లేదు. భోజనం లేదా? దాంట్లో ఏముంటదిరా, వట్టి పిండి తప్ప. అంతా దండగా. అందుకే 2 పుల్కాలు, అందులోకి పచ్చగడ్డి పచ్చడి, ఎండుగడ్డి పులుసు, మజ్జిగ నీళ్లు. ఆ? మజ్జిగ నీళ్ళేంటి నానమ్మా? అవునమ్మా, చిక్కటి మజ్జిగలో కొవ్వు ఉంటుంది. అందుకే ఓ చెంబెడు నీళ్లలో ఆ. ఓ చెంచాడు పెరుగు కలిపితే అవే మజ్జిగ నీళ్లు. అయితే అయితే సరిపోతుంది. పోతుంది కదే, పోతాం. ఏం పో, వెధవ మాటలు నువ్వును. తినండి. నానమ్మా, ఆ, మరి సాయంత్రం 2 పళ్ళు. ఓ పెద్ద పనసపండు, ఓ పుచ్చపండు కదూ. కాదురా, ఒక రేగి పండు, ఒక ద్రాక్ష పండు, ఒక గ్లాసు మజ్జిగ నీళ్లు. నా తల్లే, బాగా చెప్పావు. అయితే ఇంక వంట చేయవా? ఎందుకురా దండగా? ఈ నియమాలు పాటించే నేనెలా ఉన్నానో చూడు. బావులేదు, వంకాయ లేదు. ఏదో 6 ప్యాక్ ఉన్నట్టు ఇలాంటి అడ్డమైన గడ్డి తిని అడ్డంగా బలిసావు. మీ తాతయ్య కూడా ఇవే తినేవారు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అవునే, ఇంతకీ తాత ఎలా పోయాడు? ఏం చెప్పమంటావురా, ఆ? ఇలా బలమైన తిండి తింటూనే ఉన్నారు. ఓసారి నీరసం అన్నారు, మజ్జిగ నీళ్లు తెచ్చా. తాగారా నానమ్మా? లేదమ్మా. తర్వాత ఆ నీళ్లలో 4 తులసాకులేసి నోట్లో పోసా. తాతయ్య పోలేదే, నువ్వే చంపేశావు. నేనా? అవును, నువ్వే. ఇలాంటి తిండి తింటే నీరసం దాకా బలం వస్తుందంటే బడదానా? ఆ, కొబ్బరి పీచు పచ్చగడ్డి అరక్క పేగులకు చుట్టుపోయి పోయి ఉంటాడు పాపం. ఈ విషయం బయటికి తెలిసిందనుకో, నీ మీద మర్డర్ కేసు పెట్టి జైల్లోకి తోస్తారు. ఏడ్చారు. చూడు, ఇలాంటి అడ్డమైన గడ్డి తింటాం మా వల్ల కాదు. ఏదో 4 రోజుల పాటు హాయిగా పల్లెటూరులో ఉన్నాం. వాళ్ళ కూడా నీ దగ్గర వంట నేర్చుకుంటుంది అని ఆశపడ్డాను. అంతేగాని తాతలా పైకి పోవడానికి మేము ఇక్కడికి రాలేదు. ఇంకా ఇక్కడ ఉంటాం మా వల్ల కాదు. అలా మన వెళ్ళిపోదాం, బట్టలు సర్దే. అలాగే దాని మీద లుంగి ఉంది, అది కూడా సర్దే. అయ్యో అయ్యో, అంత కోపం ఎందుకురా? ఆ. రాక రాక వచ్చావు. సరేలే, నీకిష్టం లేకపోతే తినొద్దులే. నీకు కావాల్సిందే వండి పెడతాను, సరేనా? సరే అనరా. పాప సరే అనండి. సరే అంటాను, నువ్వు మాట తప్పకూడదు మరి. సరే, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. అయితే నాటుకోడికి మసాలా బాగా దట్టించి నేతిలో వేపించి ఫ్రై చేసి పెట్టు. చిన్నా, నాటుకోడి వేడిరా, కాస్త నూక వేయించి జావ కాస్త. జావ తాగడానికి నాకేమన్నా జ్వరం ఏంటే? మళ్ళీ మొదలుకొచ్చావా? అలా నువ్వు వెళ్ళి దండం మీద ఒరేయ్, లుంగి. వద్దులేరా, చేస్తానంటున్నాగా. అమ్మా అనంతలక్ష్మి, రా వంట నేర్చుకుందు. అలాగే నానమ్మా. ఆ, ఏవండి? ఆ ముసలిది కారం తక్కువ వేస్తుంది, నువ్వు కొంచెం ఎక్కువ వెయ్యి. మ్, నోరు ఊరిపోతుంది. అమ్మ ముసల్దానా, అలా రా దారికి. ఏ దారికి? గోదారికి నువ్వు వెళ్ళు. ఆకలితో చస్తుంటే వీళ్ళెప్పుడు నాటుకోడికి వస్తారు, ఎప్పుడు నేతిలో వేపిస్తారు, ఎప్పుడు నాకు పెడతారు. ఒరే చిన్నా, ఆ కోడిని పట్టుకుందు రారా. ఆ నేను కోని పట్టుకోవాలా? పని పెట్టేసావు కదా నాకు. అమ్మమ్మ, ఆ, ఆ ఎదురింట్లో ఉందే అమ్మాయి ఆ. ఎవరే? అత్తమాటు నన్నే చూస్తోంది. ఓయ్ అబ్బో, వీడంత అందగాడు ఇంకెవరు దొరకరని. అంత ఎటకారం వద్దులే గాని ఎవరు? ఆ అమ్మాయి పేరు సెల్వి. వాళ్ళ నాన్నగారు కొమరన్ పెళ్ళై ఇక్కడే బాసర్లపూడి ఆయిల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. వారానికి ఒక్కసారి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆయిల్ కంపెనీయా? ఓ ఓఎన్జీసీలోనా? ఆ, అందులోనే. ఏం పేరే అన్నావు? సెల్విరా. తెలివా? అదేం పేరే? అరవం వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి. తెలుగు వచ్చా? కొద్ది కొద్దిగా వచ్చు. వాళ్ళింట్లో అంతా అరవంలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఓహో, అంటే అరవం అరవం అంటూ అరుస్తూ ఉంటారన్నమాట. అలా అలో అలా వణకం. వనకమా? మేము ఎప్పుడు పడితే ఎప్పుడు అనుకోం, చలేస్తేనే వణుకుతాం. వణకం అంటే వణకడం కాదు, తమిళంలో నమస్కారం. ఓ నమస్కారం. అబ్బా వనకం. మీకు తెలుగు తెలుసా? కొంచెం కొంచెం తెలుగు తెలియం. కొంచెం కొంచెం కాదు,
కొంచెం కొంచెం. உங்களுக்கு தமிழ் தெரியுமா అదే తెలుసా ఓ, 2 ముక్కలు తెలుసు. ఎన్న అదే ఏమిటి అని ఇంతకు ముందైతే 2, ఇప్పుడు 3 ముక్కలు తెలుసు. మూనా ఏమిటి వనక్కం, తెరియం, ఎన్న, ఈ 3 ముక్కలు తెరియం. అలా అరవోళ్ళ అమ్మాయి పేరు సెల్వి, మన ఎదురున్న ఇంట్లో ఉంటారు. మావిడ పేరు అలా. మా అమ్మగారు అనంతలక్ష్మి అనిదా పిలుస్తారు. అనంతలక్ష్మి లాంగ్ నేమ్, అలా షార్ట్ నేమ్. ఆహా, బాగుంది కొంచెం లావుగా ఉందా? బాగుంది. నా పేరు தெரியும் సుబ్బు. సుబ్బు షార్ట్ నేమ్, సుబ్రహ్మణ్యం లాంగ్ నేమ్. ఎవరు సెల్వియా? ఆ పాటి உங்கள் வீட்டுக்கு யாரோ வந்தாரని தெரிஞ்சு నా పాకట్టుకి వందా. ఏమిటో చిట్టి తల్లి, ఒక్క మాట అర్థం కావడం లేదు. డబ్బాలో రాళ్ళేసి గులగరిచినట్టు గలగలా మాట్లాడేస్తుంది. తను మాట్లాడేది తమిళే, నీకు ఎలా అర్థం అవుతుంది? ఆ అమ్మాయి ఏమంటుందంటే, బామ్మగారు బాగున్నారా, భోంచేశారా, ఆరోగ్యం ఎలా ఉంది అంటుంది కదూ. అవునా అమ్మా? అది இல்ல అదే కాదు. మీ ఇంటికి యారో వచ్చారు, చూడడానికి వచ్చిన అనిదా చెప్పినా. తెలియం, నేను అదే అనుకుని ఏదో చెప్పేశాను. సెల్వి, వీడు నా మనవడు, మా అనసూయ కొడుకు, కోడలు. వీడి పేరు సుబ్రహ్మణ్యం, ఆ అమ్మాయి పేరు అనంతలక్ష్మి. తెలియం, ఇప్పుడుదా చెప్పారు. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. தெரியுமா ఎదుకు? మీ అమ్మగారు ఇంగువ పట్టరమ్మన్నారు. ఇంగువ కోసమా? అదిగో మీ అమ్మగారు ఇంగువ పట్టరమ్మంటున్నారు. ఇంగువ అంటే ఇంగువ కావాలని కాదు, మా అమ్మ రమ్మని పిలుస్తోంది. ఇంగువ అంటే ఇలారా అని. ఇంగువ? అమ్మో, నాకు 4 అరం పదాలు వచ్చేసినాయి. అమ్మ కూపడ్రాంగ, నా పోయిட்டு வரవా? అలాగే. వాళ్ళ అమ్మ పో పెడతాందంట. అందుకే ఇంగు అడిగిందేమోరా. ఇంగువ అంటే రమ్మనమన్నానమ్మా, మరి పొమ్మంటా అన్నేమంటారు? పొంగువా? అమ్మమ్మ, నాకు మాక్సిమం తమిళ వచ్చేసిందే. మా నాయనే. ఏమండి, ఎన్నా? ఆ అమ్మాయి చాలా సరదాగా ఉంది కదా? ఆమా, చాలా సరదాగా ఉంది. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏంటోనే, డిప్రెషన్ తగ్గించుకుందామని ఈ ఊరు వచ్చామా, నాతో పాటే డిప్రెషన్ కూడా వచ్చేసిందే. ఇంకా నా జాతకం మారదు. ఏంట్రా చిన్న, ఏమైంది? ఏంటోనే, జీవితం మీద విరక్తి కలుగుతోంది. అవేం మాటలరా? చూడండి నానమ్మా, ఎలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏవిట్రా పిచ్చి బడవా, పిచ్చి మాటలు నువ్వును. ఎర్రి పుచ్చకాయ తిన్నావా ఏంటి? అదే అయి ఉంటుంది నానమ్మా, అందుకే అలా మాట్లాడుతున్నారు. అనంతలక్ష్మి, వీడికి పైచం బాగా ముదిరింది, మజ్జిగలో కాస్త నిమ్మకాయ రసం వేసి తీసుకురమ్మా. అలాగే నానమ్మా. ఏంటి నాన్న, ఏం జరిగింది? అమ్మమ్మ, ఊరుకోరా, ఏమిటి నాయనా చిన్నపిల్లాళ్ళ? అనంతలక్ష్మి చూస్తే బాధపడుతుంది. ఏం జరిగిందో చెప్పు నాయనా. అమ్మమ్మ, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? ఏమైందిరా? ఏది కలిసి రావట్లేదే. చదువా అబ్బలేదు, ఏదైనా బిజినెస్ చేద్దామంటే అంతా లాసే. చివరికి ఏదైనా మంచి పని చేద్దామన్నా చెడైపోతుంది. కొందరు రాతలు అంతేరా. రాతలు కాదే, నీ చేతలు. నావా? అవును, నీవే. చిన్నప్పుడు నేను నీ దగ్గర ఇక్కడే కదా ఉండేవాడిని. అవును. మరి నన్ను ఎందుకు చదివించలేదే నువ్వు? అదో పెద్ద కథరా నాయనా. ఇదిగోండి తాగరా, అంతా సర్దుకుంటుంది. ఏంటి నానమ్మా పెద్ద కథలు అంటున్నారు? మీ ఆయన లీలలమ్మా. లీలలా? ఏంటవి చెప్పండి. ఎందుకులే అమ్మా ఇప్పుడు అవన్నీ. చెప్పండి నానమ్మా. తర్వాత చెప్తాలే గాని, చిన్న, నీ జాతకం చూపించుకున్నావా? ఆయా వారం అయ్యింది. అదే పెద్ద దెబ్బ కొట్టింది నానమ్మా. ఏమైందిరా? ఏమైందంటే, అది జరిగింది. అయితే నీకు నాటు జోష్యం కాదు, నాడీ జోష్యమే మందు. నాడీ జోష్యమా? అవునరా, పక్కనున్న పట్నంలో మురుగానందం అనే నాడి జోష్యుడున్నాడు. అతగాడు జరిగింది జరగబోయేది కూడా చెప్తాడు. నిజంగానా? అంతేకాదురా,
నువ్వు పూర్వజన్మలో ఎవరో వచ్చే జన్మలో ఏమవుతావో కూడా చెప్తాడు. అయితే వెంటనే వెళ్దాం. నా ఈ జన్మ వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మతో పర్లేదు, నా రాత నేనే రాసుకుంటాను. పదండి మురుగానందం దగ్గరికి. మురుగానందం, మజ్జిగ తాగేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాడీ జోష్యము మురుగానందం ఇల్లు ఇదే బామ్మ. ఇదే ఇల్లు. అలా తోసావంటే మురుగానందం గారు, మురుగానందం గారు. యారది ఎన్న వేణు? వేణు కాదు, సుబ్రహ్మణ్యం. నేనుదా అడిగింది మీకు ఏమి కావాలనప్ప? నాడి జోష్యం. నాడి జోషమా? వాంగ వాంగ. ఒరే చిన్న, నాడి జోషానికి వస్తే ఒంగోమంటాడేవిట్రా వీడి పిండాకుడు. అరవలంతే. వాంగ. ఏందప్పా ఇది? ఎన్నప్పా? మీరే కదా ఒంగోమన్నారు. నేను వంగమని చెప్పలేదప్పా. వాంగ అంటే తమిళంలో లోపలికి రమ్మనప్పా. వాంగ వాంగ. నాకు మాత్రం తమిళం తెలుసు. వాడు వాంగో అంటే నాకు ఒంగో అన్నట్టు అనిపించింది. తింగర్ సచ్చినోడా. వాంగరే వాంగరే వాంగు వాంగ. ఒకారంగప్పా ఒకారంగ. ఒక్క రంగా పచ్చి ఒక్క పసుపు, ఎండు ఒక్క నలుపు. ఎన్న అప్ప ఈ నలుపు తెలుపు సొల్రంగ? మీరే కదండి ఒక్క రంగు అడిగారు. మురుగా ఒక్క రంగు కాదప్పా. తమిళంలో ఉకారంగ అంటే కూర్చోమనప్పా. సొల్లు. సారీ, తెలుగు సొల్లు కాదప్పా. సొల్లు అంటే చెప్పండి చెప్పండి అనప్పా. మా మనవడికి నాడీ జోష్యం చెప్పండి. నీకాపా? చూడండి. ఎందుకప్పా? నాడీ జోష్యం అంటే నాడి చూడాలి కదా. అదిదా వైద్యుడు వైద్యానికి, దీనికిదా ఆ నాడి కాదు ఈ నాడి. నాడి అంటే బొటన వేల. అది కాదు అప్పా. నీ బొటన వేలితో వేలి ముద్దలు వేసిస్తే ఈ తాళపత్ర గంధంలో చూస్తుము. అందుకని మీ బొటన వేలితో 3 సార్లు వేలి ముద్దలు వేసిస్తే చూస్తుము. ఇదిగో. ఈ పత్రంలో నీ పేరు, మీ అప్ప పేరు, మీ అమ్మ పేరు, మీ భార్య పేరు, నువ్వు పుట్టిన తేదీ అన్నీ ఉంటాయప్పా. నిజమా? ఆమా. ఇందులో రాసినదా చెబుతా. కరెక్ట్ అయితే కరెక్ట్ దా చెప్పు, తప్పు అయితే తప్పుదా చెప్పు. కరెక్ట్ అయితే ఏం చెప్తారు? జరిగిందిదా చెబుతా, జరుగుతుండదా చెబుతా, జరగబోయేదిదా చెబుతా. పూర్వజన్మ వచ్చే జన్మ చెప్తావటగా. అది కూడా చెబుతామమ్మా. దుడ్డుదా జాస్తి అవుతాది. డబ్బు జాస్తా. ముందు జరిగింది చెప్పండి. అది కరెక్ట్ అయితే ఆ తర్వాత జరగబోయే చెదురు గాని. నాడీ జోషం ఎప్పుడు తప్పు కాదప్పా. నేనుదా పేరు చదువుతాను, అది తప్పుదా ఒప్పుదా చెప్పు. మురుగా మురుగా. నీ పేరుదా వెంకట్రావు కాదు. నీ అమ్మ పేరుదా సుబ్బమ్మ. అయ్యో కాదు. నీవుదా 1964వ సంవత్సరంలో పుట్టినావే. కాదు. నీ భార్య పేరుదా అప్పలమ్మ. అప్పలమ్మలా ఉంటుంది కానీ పేరది కాదు. ఇలా ఎప్పటికి తెలుస్తుంది? నీవుదా ఏం కంగారు పడకప్పా, దొరుకుతుంది. నీ పేరుదా సుభాష్. కాదు. ఇదిదా ఆఖరి పత్రము. ఇందులో నీ జాతకం దొరక్కపోతే ఎక్కడా దొరకదప్పా. నీ అమ్మ పేరు ఆండాలు. కాదు. నీ పేరుదా సుబ్రహ్మణ్యము. అవును. నీ భార్య పేరుదా అనంతలక్ష్మి. రైట్. నీ తండ్రి పేరుదా రాజశేఖరము. కరెక్ట్. నీ అమ్మ పేరు అనసూయ. సూపర్. నీవుదా 26/2/1974వ సంవత్సరంలో పుట్టినావు. అవును. నీ నక్షత్రముదా పుబ్బ. అబ్బా. 2వ పాదము. ఆదివారము అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినావు. అవును. నీవు పుట్టిన తేదీ నాడు పెద్ద తుఫానుదా వచ్చి పూడ్చినది. అబ్బా నాకు ఎలా తెలుస్తుందండి, నేను ఇంత పిల్లనైతే. అమ్మమ్మ నిజంగా తుఫాన్ వచ్చిందా? అదెలా మర్చిపోతాను నాయనా. 1000 ఇళ్ళు కొట్టుకుపోయాయి. మరి మనిల్లు? అదే ముందు కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోగానే నేను మీ తాత చెట్టు ఎక్కాం. 3 రోజులు నిద్ర ఆహారాలు మాని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికాం. ఇది దాని జాతక పత్రము.
ఈ అక్షరం ఏంటిది? ఇదిదా తమిళంలో ఉంటుందప్పా, నీకు అర్థం కాదు. ఆ, ఆ. ఇదిదా కంప్యూటర్ లో ఫీడ్ చేసినాము. ఆ, తెలుగు. పేరుదా సుబ్రహ్మణ్యము. తండ్రి పేరు రాజశేఖరము. పుట్టిన తేదీ 26/2/1974. ఇది దాని జాతకము. చెప్పప్పా, పూర్వజన్మలో ఎలా ఉంటివి, ఈ జన్మలో ఎలా ఉంటివి, వచ్చే జన్మలో ఏమవుతావు చెప్పు. ఏం చెప్పాలి? ముందు ఆ, పూర్వజన్మలో చెప్పండి. ఆ. కొంపతీసి పూర్వజన్మలో నేను బాబ్ 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 అయితే చెప్పొద్దు. మురుగా మురుగా, ఇది ఏమే అప్పా? భూతకాలము. నీవుదా పూర్వజన్మలో కళింగ దేశములో మంత్రి బొమ్మరసు కొడుకుగా పుట్టినావు. ఉంగల పేరుదా సుబుద్ధి. ఆ, సుబుద్ధ. అవునప్పా, అప్పుడు దేశాన్ని లింగరాజనే రాజు పరిపాలనదా చేసినాడు. అక్కడ మీ నాన్న బొమ్మరసు మంత్రిగా పనిచేసినాడు. ఓహో. నువ్వు పుట్టిన రోజున ఏమైందో చూడప్పా. షబ్బా. హ, గట్టిగా విసరండి. నీదే ఆట మహారాజా. ఆ, ఇప్పుడు ఎత్తు మీరు వేయండి. ఆహా. షా. ఏమిటి గ్రీష్మతాపం? మంత్రి గారు, ఈ వత్సరం ఏమిటి ఎండలు ఇంత ఎక్కువగా ఉన్నాయి? అంతా కాలమహిమ ప్రభు. మంత్రి గారు నిపుణులే, మంచి ఎత్తే వేశారు. మేము ఎన్ని ఎత్తులు వేసినా తమ ముందు చిత్తే కదా మహారాజా. ఆ, చిత్రం విచిత్రం నగరుకు రాజును రప్పించుటే విచిత్రం. ప్రియ విభుడే విచయుటే విచిత్రం.